ఫస్ట్ పర్సన్ మాటలు విన్నా సార్. ఫస్ట్ ఎవరైతే లైవ్‌లోకొచ్చారో. హుహు. అసలు ఆయన 1 అవర్ తీసుకున్నాడు. నాకసలు ఏం అర్థం కాలేదు ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో లాస్ట్‌కి మీరు కన్క్లూజన్ ఇచ్చే వరకు. ఇంకా కొంతమందయితే అసలు అంబేద్కర్ రిజర్వేషన్ ఇవ్వడం వల్లనే ఈ కులాలు పుట్టినాయి అంటారు. అవునవును. అంతకు ఐ దిగిచ్చిపోతుంది. ఇట్లాంటివి గూడా విన్నా సార్. అంత ఫూలిష్‌గా ఉంటారు. ఇప్పుడు లాస్ట్ పర్సన్ గూడా మాట్లాడే మాటలు హ్మ్. హ్మ్. ఆది శంకరాచార్యులు రాసిన గ్రంథం ఏదైతే ఉందో, దాన్ని నేను ప్రామాణికంగా తీసుకోను. ఇతరులు గూడా తీసుకోరు. మేమది చదవము అని మాట్లాడుతున్నాడు. మరట్లాంటి గ్రంథాలు ప్రాచుర్యంలో ఉండడం ఎందుకు? అట్లాంటి ప్రచురితం జేయడం ఎందుకు? ప్రచురితం జేసిన తర్వాత వాటికి నచ్చని వాళ్ళెవరైతే ఉన్నారో, ఈ మత పెద్దలు వీళ్ళంతా కాల్చి పడేయొచ్చు గదా! అంతే సింపుల్‌గా ఎందుకు ఎళ్లి జనాల మీద రుద్దుతుంటారు? ఇప్పుడు గీతా ప్రెస్ వాళ్ళకి ఫోను చేసి, బాబు దీన్నెవరు పట్టించుకోరు. ఇది ఆల్రెడీ అందరం తోసేసాము. సో, ప్లీజ్ రిట్రాక్ట్ దిస్ బుక్ అని చెప్పి ఒక స్టేట్‌మెంట్ ఇప్పిస్తే సరిపోద్ది. ఈ ద్రోహికి ఇప్పుడు ఇందాకొచ్చిన యాతవ్ బ్రహ్మం అనే ద్రోహికి హి డజంట్ హావ్ ఎనీ షేమ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ రిమార్స్ అండి. అదొక రకం మనిషి అన్నమాట. ఎందుకంటే 2, 3 సార్లు నాతో బాగా దెబ్బలు తిన్నాడు. సో, వాడికి ఆ! కడుపు మంట ఏంటంటే ఏదో విధంగా ఏదో ఒక మాట చెప్పి 4, 5 మాటలు చేయాలని. చివరికి వాడి నోటితోనే ఆది శంకరాచార్యులు వేస్ట్ క్యాండిడేట్ అని తేల్చేసాడు. ఓకే. నాకేమో పెద్ద రెస్పెక్ట్ ఉందని అది ఇదని కాదు. అట్‌లీస్ట్ దే హావ్ అతన్ని మిగతా హిందువులు కాస్త గౌరవం ఉన్న హిందువులు అతన్ని ప్రామాణికంగా తీసుకుంటారన్న ఉద్దేశంతోటి అది తీస్తే, లేదు ఆడు వేస్ట్ క్యాండిడేట్, ఆడు ఎవడో ఆయన ఇష్టం వచ్చినట్టు వాళ్ళ శిష్యులు ఎవరో కూర్చొని రాసుకుని ఆయన సొంత భాషను రాసుకున్నారని తేల్చేసాడు. ఓకే. సో దట్ ఎండెడ్ హిస్ కాన్వర్సేషన్. దట్స్ ది ఎండ్ ఆఫ్ ఇట్. అంటే ఇంక అంతకంటే దిగజారటానికి ఇంకా వాళ్ళకేం దొరకట్లేదండి. దెర్ ఇస్ నో మోర్ ప్లేస్ టు డిగ్ డీపర్. ఆల్రెడీ ఇంత నేలబారికి పడిపోయారన్నమాట. సిగ్గు లేకుండా నేలబారికి పడిపోయారు వీళ్ళు. ఇంత ఫూలిష్ పర్సన్స్ అసలు ఈళ్ళెట్లా బతుకుతున్నారో ఏమో తెలవదు. ఎవడిది నమ్ముతారో, ఎవడిది నమ్మరో అసలు ఏం అర్థం గాకుండా ఉంది. ఇంత ఫూలిష్ పర్సన్స్. చెత్త. అది వదిలేయండి సార్. నాకొక చిన్న చిన్న వచ్చినయి అవి అడుగుదామని ఫోను చేశాను. యాహ్! ఈ మా హిందువులను ఇతర మతాల వాళ్ళు లాగేసుకుంటున్నారని హిందూ ధర్మ ప్రచారకులు గుండెలు బాధేసుకుంటారు గదా సార్! హ్మ్. హ్మ్. అసలు హిందూ మతంలో నుంచే ఇతర మతాల్లోకి వలసలెందుకు జరుగుతున్నాయంటారు మీరు? యాహ్! యాహ్! ఎందుకంటే బికాస్ దే ఆర్ బీయింగ్ డిస్క్రిమినేటెడ్. సో, ఒక పాయింట్ ఏంటంటే టు బి ఫెయిర్ ప్రతి మతం నుంచి ఇంకో మతంలోకి మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఓకే. దేర్ ఆర్ క్రిస్టియన్ కంట్రీస్ హూ ఆర్ బోర్డ్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఎందుకంటే మనోళ్ళందరికీ ఒకటేంటంటే కడుపు నిండిన తర్వాత లేదా కడుపు నిండకపోయినా సరే దేర్ ఆర్ 2 వేస్ టు ఇట్. ఈ తెల్లోళ్ళు ఏంటంటే ఆల్రెడీ కడుపు నిండిన వ్యవహారం కాబట్టి ఉన్నది బోర్ కొట్టి కొత్తవి ట్రై చేయాలనుకుంటారన్నమాట. వాళ్ళు ఇట్లాంటి జెన్ మెడిటేషన్‌కి, బుద్ధిజం వైపుకి, టిబెటన్ బుద్ధిజం వైపుకి కొన్ని సార్లు టావోయిజం కొన్ని సార్లు హిందూయిజం వైపుకి, ఇస్లాం వైపుకి పోతా ఉంటారు. ఓకే. వాళ్ళ పర్సెంటేజ్ చాలా తక్కువ. మన దేశంలో వచ్చేసరికి ప్రధానమైన రిలీజన్ ఒకటి ప్లస్ డిస్క్రిమినేషన్ దారుణంగా ఉంది అని వీళ్ళకి కూడా తెలుసు కాబట్టి, అరే వీళ్ళని కొంచెం లూజ్ చేస్తే పారిపోతారా వీళ్ళు అన్నది వచ్చేసేసి ఇప్పుడు పక్క రిలీజన్ల మీద పడి ఏడవటం ఒకటి వస్తుంది గానీ, మరి ఎందుకు పోతున్నారని ఆలోచించడం మాత్రం అట్లా. అట్ ఎనీ పాయింట్ ఇన్ టైమ్ అపోస్టసీ రేట్ అని ఒకటి ఉంటదండి. అంటే ఉన్న మతాన్ని బోర్ కొట్టి వదిలేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది ఎంత గొప్ప మతమైనా అనుకోనివ్వండి, వాటెవర్ దే థింక్ రైట్. ఎంత స్ట్రాంగ్ మతమైనా అనుకోనివ్వండి. దెర్ ఇస్ అ స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ హూ విల్ ఆల్వేస్ లీవ్ అండ్ గో టు సమ్ అదర్ రిలీజన్. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే హిందువులు వాళ్ళ చేతులతోటే ఒక ఇన్సెంటివ్ ఇస్తున్నారండి. ఏంటి అంటే మీరు వదిలిపోండి అనే ఇన్సెంటివ్ వాళ్ళే ఇస్తున్నారు. గుడిలోకి రానీయరు. దగ్గరికి హ్మ్. రానీయరు. వాళ్ళ వీధుల ముందు హ్మ్. నుంచి నడవనీయరు. ఓకే. ఇది గుజరాత్‌లో, రాజస్థాన్‌లో, మహారాష్ట్రలో ఇంకా జరుగుతూనే ఉంటది. వీధుల ముందు నడవనీయరు. తమిళనాడులో కూడా జరుగుతుంది. చెప్పులేసుకొని నడవకూడదు. తక్కువ కులపోడు ఆళ్ళ వీధిలో చెప్పులేసుకొని నడవకూడదు. ఇంకోటి ఎదురుగా ఒక పెద్ద కులపోడు వస్తుంటే చిన్న కులపోడు పక్కకి జరిగిపోవాలి. వాడి మొహం చూపించకూడదు. తప్పుకొని పారిపోవాలి. లేదా అవాయిడ్ చేయగలిగితే అవాయిడ్ చేయాలి. గుర్రం ఎక్కితే వాడిని కింద దింపి మరి కొడతారు. మొన్ననే జస్ట్ అవును. కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్. ప్రస్తుతం గూడా జరుగుతున్నాయి గదా! అది సమాజంలో. ఇప్పుడు దీస్ ఆర్ న్యూస్ దట్ ఆర్ హ్యాపెనింగ్ రైట్ నౌ అన్నమాట. రియల్ లైఫ్ టైమ్ దాన్నేమంటారు? రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. ఏవో 100 ఏళ్ల ఆ! క్రితం జరిగిపోయేది. ఇట్లాంటివన్నీ వీళ్ళకి కనిపించవు. కనిపించకుండా గుండెలు బాధేసుకొని మా మతం వాళ్ళను ఇతర ఎడారి మతం వాళ్ళు లాగేసుకుంటున్నారు. వాళ్ళేందో గొర్రె బిడ్డలు లాగేసుకుంటున్నారు. ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడడానికి వస్తది వీళ్ళకి గాని, మరి ఏం జేస్తున్నాం? మా మతం నుంచి వీళ్ళకు ఎలాంటి డిస్క్రిమినేషన్ ఇస్తున్నాం? వీళ్ళనెందుకు ఇంత హింసిస్తున్నాం అనే ఆలోచనలు ఎవడికి రావు? ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ కొంతమంది గురువులు ఎవరైతే అట్లీస్ట్ నేను తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నా. కొంతమంది గురువులకి కింద పంచెకి నిప్పంటుకుందండి. ఓకే. వాళ్ళు హ్మ్. భయం అలా ఇలా పడట్లేదు. వాళ్ళేంటంటే ఒరేయ్! మన డిస్క్రిమినేషన్ చేయి దాటిపోయింది. మనం ఎన్నాళ్ళు తెగ రెచ్చిపోయాం గానీ, ఇప్పుడు అది అందరికి తెలిసిపోయి దే ఆర్ ట్రైయింగ్ టు ఎందుకంటే కాంపిటీషన్ లేదు కదా ఇంతకుముందు. ఇంకో మతంలో హ్మ్. అనేది లేదు కన్వర్ట్ అవ్వడానికి. చచ్చినట్టు ఇక్కడే బతకాలి, ఇక్కడే ఉండాల. ఇప్పుడంటే వాళ్ళకేదో ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి, ఇప్పుడు వాళ్ళకి భయమేసి, ఒరేయ్! వద్దు డిస్క్రిమినేషన్ వద్దు. ద ఫస్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఇస్ దట్ మన ఈయన గరికపాటి ఒక స్పీచ్‌లో చటుక్కుని జారేశారు చూసారా?
బాగా అవును. ఇది చేసాం, డిస్క్రిమినేట్ చేసాము. ఇంత డిస్క్రిమినేట్ చేసి ఇంత తక్కువ జాతిలా చూసిన తర్వాత మా మతంలో ఉండన్నట్టు ఎవడుంటాడు అని అన్నారు చూసారా? రైట్. రైట్. అది సో నేను దట్స్ షార్ట్ ద వీడియో కూడా చేశాను సార్. యాహ్! సో దట్స్ ద ఫస్ట్ స్టెప్ అండి. ఓకే. పబ్లిక్‌గా అతను ఒప్పుకోవటం అనేది ఇట్స్ యాక్చువల్లీ ల్యాండ్ మార్క్ థింగ్. ఓకే. అందరూ అనుభవిస్తున్నారు. కానీ ఇతనొక్కడు వీడియోలో డైరెక్ట్‌గా ఓపెన్‌గా చెప్పేసాడు. ఇలా జరుగుతుంది అని. ఇప్పుడు చాలా మందికి దడుచుకొని దేర్ ఆర్ సో మెనీ న్యూస్ ఆర్టికల్స్ అన్నమాట. ఏది కులాల మధ్యలో పెళ్ళిళ్ళు జరగాలి. ఆహ్, ఆహ్, కుల వివక్షని తప్పించాలి. మన వాళ్ళని మనమే కాపాడుకోవాలి. ఇలాంటి డైలాగ్స్ ఇప్పుడొస్తున్నాయండి. బట్ ద టైమ్ ఈస్ ఆల్రెడీ గాన్. అవును. ఇది ఈ ఈ మాట హేతువాదులు, రేషనలిస్టులు వీళ్ళందరూ నాస్తికులు వీళ్ళందరూ గూడా అట్‌లీస్ట్ ఈ డిస్క్రిమినేషన్ మీద ఒళ్ళు మండి ఉన్నవాళ్ళు 20 ఏళ్ల నుంచి చెప్తున్నారండి. 20 ఏళ్ల నుంచి చెప్తున్నారు. ఒరేయ్! ఇది యూఆర్ గెట్టింగ్ ఔట్ ఆఫ్ హ్యాండ్ ఇది మరీ టూ మచ్‌గా ఆల్రెడీ దళిత వాడలు అని చెప్పేసేసి గెట్టోవైజ్ చేసేసాం వాళ్ళని. పోనీ పక్క మతం వాడిని పక్కన అవతల పారేయండి. క్రిస్టియానిటీ ఇంకా ఇస్లాం వాళ్ళని పక్కన పడేయండి. వాళ్ళు హిందువులే, మనం హిందువులమే. వాడు జై శ్రీరామ్ అంటాడు. వీడు జై శ్రీరామ్ అంటాడు. వీళ్ళే వేరు వేరు కాలనీలో ఉంటున్నారు. వాళ్ళ హ్మ్. కాలనీలో వీడు రాడు. వీళ్ళ కాలనీలోకి వాడు రాడు. ఇక్కడే గెట్టోవైజ్ అయిపోయింది. పెళ్లి దగ్గరకొస్తే చంపేదాకా వచ్చేసారు. అవును. ఎప్పటికి అర్థం చేసుకుంటారు అని చెప్పి 20 ఏళ్ల క్రితం నుంచి హేతువాదులు మొత్తుకుంటున్నారండి. ఇప్పటికి వచ్చేసింది ఆల్రెడీ. పంచె రైట్. అంటుకుపోయింది వీళ్ళకి. నౌ నౌ ఇట్ ఈస్ లైక్ బ్లీడింగ్ అనమాట. వీళ్ళ గుండె బాదుకుంటున్నారు ఇప్పుడు. ఎవరెవరో ఎళ్ళిపోతున్నారు. ఏం చేస్తారండి? చెప్పినన్నాళ్ళు నాస్తికులను తిట్టారు, హేతువాదులను తిట్టారు. ఏయ్! కొ దే ఏమిటి కులాలని అసలు లేనే లేవు, డిస్క్రిమినేషన్ లేనే లేదని బుకాయించారు. రైట్. రైట్? రైట్. దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ విల్ డెస్ట్రాయ్ హిందూయిజం అండి. ఓకే. ఎన్ని సార్లు మీరు జై శ్రీరామ్ అని అరుచుకున్నా, ఎన్ని సార్లు హర హర మహాదేవ్ అని అరుచుకున్నా, ఇతరులని విలన్లు చేసినా, ముస్లింలని, క్రిస్టియన్‌లని విలన్లు చేసినా, హిందూయిజం బొందబెట్టడానికి ఒకే ఒక కారణం ఈ కుల వివక్ష. ఓకే. వాడు వీడు కలిసి జై శ్రీరామ్ అని అరుస్తారు. దాని పేరేంటి? మన గణేష్ పండుగ దగ్గరకొచ్చినప్పుడు గణపతి బప్ప మోరియా అందరూ కలిసి ఎగురుతారు. కానీ హ్మ్. వాడి చెల్లికి ఈడినిచ్చి పెళ్లి చేయడు. నాతో పాటే తిరిగాడు, నాతో పాటే మాట్లాడాడు, నాతో పాటు ఎగిరాడు. వాడు ఏంటో నాకు తెలుసు. వాడు మంచోడో చెడ్డోడో నాకు తెలుసు. నా చెల్లిని ఆడికి ఇస్తానంటే ఇయ్యడండి. కులం అడ్డొస్తారు. అవును. రైట్? అండ్ దట్ విల్ బి ద డిస్ట్రక్షన్ ఆఫ్ దిస్ థింగ్. ఎందుకంటే ఎంత కాలం ప్లే చేస్తారా పక్కనోడి మీద. అయితే రైట్? ఇతర మతాల వాళ్ళు ఒకవేళ హిందూ మతంలో చేరితే, వాళ్ళని హిందూ మతంలోని ఏ కులంలో చేరుస్తారు సార్ వీళ్ళు? అంటే పుట్టుకతో అందరూ శూద్రులే అంటారు కదా! మరి అందరూ బేసికల్‌గా జాయినింగ్‌లోనే శూద్రత్వంలో జాయిన్ అవుతారేమో నాకు తెలీదండి. అంటే ఏ రిజర్వేషన్ ఇస్తారు? మరి ఏంటిది అది నాకు అర్థం కాలేదు. అంటే పుట్టుకతో ఎవరైనా హ్మ్. క్రిస్టియన్‌గా ఉన్నాడు, ఇస్లాంలో ఉన్నారు. వాళ్ళొచ్చి హ్మ్. మీ హిందూ మతం నచ్చిందయ్యా, మీ మతంలో చేరుతాము అని అన్న వాళ్ళకి, స్వతంత్రంగా వచ్చిన వాళ్ళకి వీళ్ళు ఏ కులాన్ని అంటగడతారు? ఏ కులం కింద వాళ్ళకి రిజర్వేషన్‌లు గాని, వాళ్ళ గౌరవం గాని ఏమిస్తారసలు? హిందువులోకి మారటం అంటూ లేదండి అసల. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఎందుకంటే మీకు గుర్తుందో లేదో అరౌండ్ 35 ఇయర్స్ బ్యాక్ నేను హైదరాబాద్ గోడల మీద చూసేవాడిని. హిందువుల్లోకి మారటం అంటూ ఉండదు. హిందువుగా పుట్టాలి. హిందువుగా పుట్టినందుకు గర్వించు అని అంటారన్నమాట. ఓకే. అండ్ అంటే సో యూ మిగతా హావ్ టు మతాల బి వాళ్ళు కామన్. వీళ్ళ క్లియరెన్స్ ప్రకారం మిగతా వాళ్ళ మతం వాళ్ళు ఇగ చచ్చిపోవాలా? మరి లేకపోతే హిందూయిజం అంటే వీళ్ళ దానిలోంచి బయటికి పోవద్దు. వాళ్ళ దానిలోంచి లోపలికి రావద్దు. మరి రావడానికి పుట్టుకతో ఛాన్స్ అంటే లేదు. పుట్టుకతో ఆ! యాహ్! సో సో కాబట్టి ఇదొక ఆహ్, దాన్నేమంటారు? దే ప్లేడ్ దేర్ హ్యాండ్ టూ ఫాస్ట్ అండి. వాళ్ళేంటంటే మా పవరు వాడుకుందాం అనుకున్నారు. అంటే సోషల్ స్మాల్ గ్రూప్స్‌లో తక్కువ కులాలను తొక్కి తొక్కి పెడదాం అనుకున్నారు. బానే ఉంది. ఓకే. భరించినన్నాళ్ళు భరించారు. వాళ్ళకొక ఆప్షన్ దొరికింది. ఈ గుంట నక్కలున్నాయి చూసారా? ఈ క్రైస్తవ గుంట నక్కలు ఏం చేస్తాయంటే ఇలాంటి ఆప్షన్స్ కోసం ఎదురు చూస్తారనమాట. శవం అవునవును. ఎక్కడ దొరుకుద్దా? గొ గొ గుంట ఎక్కడ దొరుకుద్దా? పీకు తిందామా అని వెయిట్ చేస్తారు. ఈ హిందువులు బ్రెయిన్ తక్కువ వెధవలు ఈళ్ళేం చేశారంటే అప్పనంగా వీళ్ళని తీసుకెళ్ళి ఆళ్ళకి అప్పజెప్పారండి. ఓకే. రైట్. రైట్. హిందువులకి ఏడిసే అర్హతే లేదు. ఎందుకంటే అప్పనంగా తీసుకెళ్ళి వాళ్ళకి అంటగట్టిందే వీళ్ళు. అవును. కోటి మందిలో ఒకళ్ళిద్దరు బ్రాహ్మణులు మాత్రమే జాయిన్ అవుతారండి. కానీ కోటి మందిని ఎస్సీ, ఎస్టీలని లైన్‌లో నుంచోబెడితే హౌ మెనీ విల్ బి విల్లింగ్ టు జాయిన్? ఇప్పుడు ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎస్టిమేట్ ఏద్దాం. 1,00,00,000 మంది బ్రాహ్మణులున్నారు. 1,00,00,000 మంది క్షత్రియులున్నారు. 1,00,00,000 మంది వైశ్యులున్నారు. 1,00,00,000 మంది వాటెవర్ శూద్రులు. ఆల్ కాస్ట్ ఉన్నారు. ఆ! ఓకే. రైట్. అందరికి ఆప్షన్ ఇచ్చారు. హౌ మెనీ వుడ్ యూ లైక్ టు జాయిన్ క్రిస్టియానిటీ అని. ఎంతమంది జాయిన్ అవుతారని ఏ గ్రూప్స్ నుంచి ఎంతమంది జాయిన్ అవుతారని ఒక చిన్న ఎస్టిమేట్ ఇయొచ్చు. ఏ మాత్రం బ్రెయిన్ ఉన్నోడైనా సరే చిన్న ఎస్టిమేట్ ఇయొచ్చు. విచ్ గ్రూప్ విల్ బి రెడీ టు గో. శూద్ర. ఎగ్జాక్ట్‌లీ. ఆ విషయం రైట్. వీళ్ళకి అర్థం కావాలండి. ఆ విషయం వీళ్ళకి అర్థం కావాలి. ఇన్నేళ్ళకి ఆ క్యాండిడేట్‌కి అర్థమైంది. గరికపాటికి అర్థమైంది. అవును. ఇంత వయసొచ్చిన అదే తర్వాత అదే. ఇప్పుడు అతనికి అర్థమైంది. అంటే ఒరేయ్! ఆయన నేను అర్థమై చెప్పలేదు సార్. దాంట్లో ఉన్నది చెప్పాడు పాపం ఆయన గూడా. యాహ్! ఉన్నదే ఈ చెప్పాడు. దట్స్ మిగతా వాట్ ఐయామ్ సేయింగ్. మిగతా ఎదవలకి ఆ మాత్రం జ్ఞానం గూడా లేదు. చదువుతారు. అవి మరుగున బెట్టి, అవి పక్కన బెట్టి, అందులో ఉన్న కొన్ని మంచి విషయాలు చెప్తూ వీళ్ళని అట్రాక్ట్ చేస్తుంటారు. అవే ప్రవచనాల కింద చూపిస్తుంటారు.
సో, సంస్కరించే ఉద్దేశ్యం గనక ఉంటే గ్రౌండ్ చేయాలండి. ఇప్పుడు పుస్తకాలని మార్చలేరు. నేను నేను కూడా ఆళ్ళ సైడే ఉన్నా. ఓకే. అరే! ఆళ్ళు రాసేసారు రాబోయ్! ఇప్పుడు నేను అయన్నీ డిలీట్ చేసుకుంటా కూర్చుంటే మా పుస్తకాలు ఇంకేం మిగలవు అని. ఓకే. వెరీ గుడ్. కనీసం నువ్వు ఫస్ట్ అటెంప్ట్‌లో పుస్తకాల్లో, గ్రంథాల్లో వివక్ష రాసి ఉంది అని ఒప్పుకున్నావు అనుకో. అట్‌లీస్ట్ ఇఫ్ యూ డిడ్ థాట్ హాఫ్ ద రైట్. ప్రాబ్లమ్ ఈస్ సాల్వ్డ్. మిగతా హాఫ్ ప్రాబ్లమ్ గురించి అందరూ టేబుల్ దగ్గర కూర్చుందాం. మాస్టారు వివక్ష వల్లనే అన్నిటికంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వివక్షకి అదేంటి బీజం ఎక్కడ పడింది అంటే పుస్తకాల్లో ఉంది. ఈళ్ళసలు ఆ మాట కూడా ఒప్పుకోవట్లేదు కదా! ఇది క్యాస్ట్ అనేది పోర్చుగీసోడు ఒప్పుకోరు. అది తెచ్చాడు. లేదు అంటున్నారు. అది లేదు అంటారు. బ్రిటిషోడు తెచ్చాడు. అది తెచ్చాడు, ఇది తెచ్చాడు. అసలు ప్రాబ్లమ్‌ని అక్నాలెడ్జ్ చేయని వాళ్ళతో ఏం డిస్కస్ చేస్తారండి? ప్రాబ్లమ్ అక్నాలెడ్జ్ ఫస్ట్ పాయింట్ అండి. యూ హావ్ టు సే థట్ ఓకే బాస్ ఉంది. ఉందని నేను ఒప్పుకుంటున్నాను. దాని మూలం ఎక్కడ అంటే గ్రంథాలు. గ్రంథాల నుంచే స్టార్ట్ అయింది. ఆ తర్వాత దాన్ని బ్రిటిషోడు వాడుకున్నంత కాలం వాడుకున్నాడు. వాడికేమో అవసరం అండి మిమ్మల్ని సంస్కరించడానికి. వాడికి కావాల్సింది మిమ్మల్ని వాడుకొని పని చేసుకోవడం. కాబట్టి వాళ్ళు ఎంత వాడుకోవాలో అంత వాడుకున్నాడు. ఎంత సంస్కరించాలో అంత సంస్కరించాడు. వాడిని బండ బూతులు తిట్టి తన్ని తరిమేశారు. వెరీ గుడ్. ఆల్ ఆర్ హ్యాపీ. తరిమేశారు. దరిద్రం వదిలిపోయింది. ఏదో బయటికెళ్ళిపోయాడు. మరి మనోడు నెత్తి మీద ఎక్కి కూర్చుంటున్నాడు. వాడినేమనాలి? సామాజిక న్యాయం అనుకుంటూ అందరూ కలిసి అరే! ఇది వివక్ష అక్కర్లేదు. అందరం దెబ్బలను తిన్నాం. తెల్లోడొచ్చి అందరిని వీపు వాయగొట్టిపోయాడు. అందరం కలిసి కూర్చుందాం అన్న మాట ఉందా అసల? ఆడు ఎళ్ళిపోయిన మరుక్షణం మనం బ్రాహ్మణులు, మనం క్షత్రియులు, మనం వైశ్యులం, వీళ్ళందరూ ఇతరులు. ఆ మెంటాలిటీకొస్తే ఈ గుంట నక్కలు చాలా రెడీగా ఉన్నారండి. దే ఆర్ వెయిటింగ్ ఫర్ అన్ వాళ్ళెట్లాగో ఆపర్చునిటీ. వాళ్ళు మత మార్పిడి కోసమే వాళ్ళొచ్చిర్రు. వాళ్ళది అదే జరుగుతుంది. వాళ్ళని తప్పుపట్టడానికి ఏముంది? వీడు కదా బయటకి నెట్టేది. ఎగ్జాక్ట్‌లీ. అందుకనే ఈ నెట్టేవాళ్ళే ఫస్ట్ ఆలోచించి ఒరేయ్! మన దగ్గర ఫస్ట్ చేయాల్సింది చకచక మార్చేయాలి. ఓకే. పుస్తకాల్లో ఉంది అని ఫస్ట్ యాక్సెప్ట్ చేసి అందరం కలిసి టేబుల్‌లో కూర్చోవాలి. నెక్స్ట్ ఏంటి? అవును. వర్ణాశ్రమం పనిచేయట్లేదు. పుట్టుకతోనే వచ్చేస్తుంది వర్ణాశ్రమం. ఎన్ని బుకాయించినా, ఎన్ని సొల్లు కబుర్లు చెప్పినా సరే, వేల సంవత్సరాల నుంచి వీళ్ళు రాసుకున్న పుస్తకాల్లో ఉన్నదంతా కూడా పుట్టుకతో వచ్చేదే కులము, వర్ణము కూడాను. ఓకే. ఈ ఏ బ్రాహ్మణుడి కడుపులో వర్ణాశ్రమాల గురించి వీళ్ళెవరు సార్? అది మన ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు వర్ణాశ్రమం ఉండాలి అని మాట్లాడతారు. అరే ఏంట్రా బాబు చక్కగా మనం ఆ? ఆ చిన్నజీయర్ కూడా అంతే కదండీ. చిన్నజీయర్ కూడా ఎవరి కులాలు ఉండాలి. ఎవరి పనులు ఆళ్ళు చేసుకోవాలి అంటున్నాడు కదా! ఆ! వాడికి అవును. తినికొచ్చినవాడు ఎన్నైనా కబుర్లు చెప్తాడు కాబట్టి వాడు అట్లా చెప్పాడు. సరే దట్స్ ఓకే. మిగతా వాళ్ళు ఎవరైతే నా ధర్మం నశించిపోతుందని లబోదిబో కొట్టుకుంటారో వాళ్ళు కంగారు పడాలి. ఇప్పుడు ఆ చిన్నజీయర్‌కి నష్టమే లేదండి. వాడికి నష్టమే అవును. లేదు. వాడు ఇంకో 15 ఏళ్ళు, 30 ఏళ్ళు బతుకుతాడనుకోండి. దున్నపోతులా తిని బతికేసి వాడు ఏ కూర తింటే ఆ కూర తిని బతికేసేసి పోతాడు. ఇంకెవడికో హ్యాండ్ ఓవర్ చేసి పోతాడు. మిగతా వాళ్ళకి బాధ ఉంది కదా! ఏంటది? అరే! హిందువుల మతం నాశనం అయిపోతుంది. ఇంకో మతాన్ని లాగేసుకుంటుంది అని. ఆ బాధ ఉన్నోళ్ళు ఏం చేయాలి ఫస్ట్? అవును సార్. ఎక్కడి నుంచి బ్లీడ్ జరుగుతుందో ముందు ఆ బ్లీడ్‌ని ఆపాలి. ఓకే. ఆ బ్లీడ్‌ని ఆపే ఉద్దేశం ఒక్కడికి లేదండి. హేతువాదులు ఇంకా వీళ్ళు దాన్నేమంటారు ప్రోగ్రెసివ్ అభ్యుదయవాదులు ఉంటారు చూసారా? వీళ్ళు ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఏది ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్‌ని ప్రమోట్ చేయటం, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని దాన్నేమంటారు మీటింగ్స్‌కి పిలిసి వాళ్ళ కామన్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసే వేదికలు ప్రత్యామ్నాయ ఏర్పరుస్తున్నారు. ప్రత్యామ్నాయ సంస్కృతి అనేది ఒకటి తీసుకొస్తున్నారు. వాళ్ళ లెవెల్‌లో వాళ్ళు ఎగ్జాక్ట్‌లీ. చేస్తున్నారు సార్. ఇది చేయాల్సింది హిందువులు కదండీ! అరే! వీళ్ళంతా అవును. మనోళ్ళు అని తెలుసుకున్నప్పుడు చేయాల్సింది హిందువులు కదా! అది ఎక్కడిది అక్కడ చంపడమే. ఒళ్ళు చంపడమే. మండేదేంటి అంటే, బాగు చేద్దాం అనుకున్నోళ్ళనేమో దుర్మార్గులుగా చిత్రీకరిస్తారు. పోతే మాకిక్కడ గౌరవం లేదు, ఇది లేదు అని చెప్పి పోయే వాళ్ళనేమో పోయిన తర్వాత బూతులు తిడతారు. ఓకే. ఆ! గొర్రె బిడ్డవురా, నువ్వు ఆ మతస్థులో చేరినవురా, నువ్వు ఆ! తల్లిని విడిచిపెట్టిన అరే తల్లికి, దేశానికి లింక్ పెడతారు సార్ వీళ్ళు. చెత్తనా కొడుకులు. నాకిగ ఎందుకంటే బూతులొస్తాయి సార్. మీరేమనుకున్నా సరే. వద్దొద్దు బూతులొద్దులేండి గానీ, ఎందుకంటే వాళ్ళకి తగిన శాస్తి జరుగుతూనే ఉందండి. వాళ్ళు ఎంత వాళ్ళ ఏంటిది మురిగే కుక్కల్ని ఎవరినైతే వదిలేసారు చూసారా? ఏంటంటే సోషల్ మీడియాలో పడి అందరిని గొర్రె బిడ్డమని తిట్టు అని మొదలెట్టారు చూసారా? వాళ్ళకి ఆల్రెడీ తగిన శాస్తి జరుగుతుంది. దేర్ అవును. రిలిజియన్ ఈస్ బీయింగ్ కిల్డ్ ఫ్రమ్ ది ఇన్‌సైడ్. ఓకే. ఎవరు పాడు చేస్తున్నారు అంటే ఈ ద్రోహులేనండి. ఈ బూతులు వాగుతారు చూసారా? ఈ ద్రోహులే పాడు చేస్తున్నారు. ఎందుకంటే వీడు తిడుతున్న కొద్దీ అక్కడోళ్ళు బలపడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. పచ్చి బూతులతోటి అసభ్య పదజాలంతోటి వందల కొద్దీ వీడియోస్ ఉన్నాయి. క్రీస్తువుల్ని తిట్టటం, మేరీని తిట్టటం, మన అవునవును. యేసుని తిట్టడం. ఒక్క క్రైస్తవుడైనా ఛీ! అని చెప్పి వెనక్కొచ్చాడా? వచ్చిన అంటే వెళ్ళిన 1000 మందికి ఒకడు వెనక్కొస్తున్నాడండి. హ్మ్. ఓకే. వీళ్ళ వీళ్ళ గర్వాప్సీ రేటు, అపోస్టసీ రేట్ చూస్తే కళ్ళు తిరుగుతాయి. సరే మరి పోయేవాడు వెనక్కి వచ్చినోడినైనా సరిగ్గా చూసుకుంటారా అంటే వాని పైన కూడా డిస్క్రిమినేషన్ ఉంటది. వచ్చిన తర్వాత మళ్ళీ వాడేమన్నా అదేంటి అటెళ్ళి ఇటొచ్చాడు కదా! అని చెప్పి వాడేమన్నా క్షత్రియుతుడా? వాడు ఏ కులపోడైతే ఆ కులపోడేనండి. వాడు మళ్ళీ బ్యాక్ టు అంతే. స్క్వేర్ వన్ వాడికి వేరే కొత్త అధికారాలేం లేవు. ఏవో కాస్త వీడియోల ముందు చూపించి చూసావా ఎళ్ళేసేసి అక్కడేం బాలేదని చెప్పి తిరిగొచ్చాడు గర్వాప్సీ అంటారు. ఇంటికెళ్ళంగానే వాడు ఏ కులపోడో ఆ కులపోడే. వీడికి పని నథింగ్ న్యూ. చేస్తది వాడి గురించి చెప్పుకోవడానికి గాని, వానికి స్వతహాగా ఏం పని చేయదు. ఎగ్జాక్ట్‌లీ. సో, కాబట్టి వాళ్ళకి తగిన శాస్తి జరుగుతుంది. అండ్ నాకు బాధేసేదేంటి అంటే, ఇది నా ఎక్స్ రిలిజియన్ కాబట్టి, ఇలాగా
ఆ ఫైట్ లేకుండా చచ్చిపోతున్నందుకు నాకు చాలా బాధేస్తుందండి. ఈ ఫైట్ లేకుండా చచ్చిపోతుంది అంటే, ఫైట్ అంటే ఏంటి అంటే కొట్టేసుకోవాలని కాదు. ఇంత ఈజీ చిన్న విషయాన్ని సరిచేసుకోగలిగి కూడా సరిచేసుకోలేకపోతున్నారు. లేవు రైట్? సార్ వాళ్ళ దగ్గర మీరన్నట్టుగా ఫైట్ అని అనుకుంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు డిఫెండ్ చేసుకోవడానికి. ఎగ్జాక్ట్‌లీ. నేను చాలా మందికి చెప్పాను. అదేవడో ఎవడో హైందవుడంట పెద్ద పోటుగాడిలాగా వచ్చేసి నాతో ఏదో ఒక స్ట్రీమ్‌లో మాట్లాడిపోయాడు. నువ్వు చెప్పు ఎట్టా సాల్వ్ చేయాలని. నేను క్లియర్‌గా చెప్తా సాల్వ్ చేయడం చాలా ఈజీ. ఫస్ట్ థింగ్ యాక్సెప్ట్ థట్ డిస్క్రిమినేషన్ ఈస్ హోమ్ గ్రౌండ్ ప్రాబ్లమ్. ప్రతి రైట్. దానికి తెల్లోడు తెచ్చాడు, పోర్చుగీసోడు తెచ్చాడు, ఫ్రెంచోడు తెచ్చాడు, ఆడీడు తెచ్చాడు, సొల్లు కబుర్లొద్దు. ఇక్కడే పుట్టింది, మనోళ్ళే చేశారు. ముందు ఆ మాట ఒప్పుకో. ఆ మాట ఒప్పుకున్న మరుక్షణం ఏమి గౌరవం తగ్గదు. అందరూ అక్కడ ఇదేంటి గరికపాటిని ఎవడు తిట్టట్లేదు. బ్రాహ్మణులే తిరిగి తిడుతున్నారు. ఈడు అనవసరంగా పరువు తీస్తున్నాడని. మిగతా వాళ్ళందరూ అతన్ని మెచ్చుకుంటున్నారు. అరే ఉన్న మాట అన్నాడు, ఆయన ధైర్యం చూసి మెచ్చుకుంటా కనీసం ఆయన ధైర్యంగా చెప్తున్నాడు. ఎవ్రీబడీ విల్ వాస్తవంగా రెస్పెక్ట్ హిమ్. వాస్తవంగా గరికపాటి గారిది ఆ ఫుల్ వీడియో జూస్తే దానిలో ఆయనే చెప్తాడు. ఆయనేమంటాడంటే, "అందులో మేము చెడ్డయన్ని పక్కన పెట్టేసి మంచి మాటలు తీసుకొని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము" అంటాడు. అదే పోనీ ఫస్ట్ థింగ్ ఒక స్టెప్ ఆయన తీసుకున్నాడు కదా! మిగతా వాళ్ళు ఏం అవునవును. చేయాలి? ఈ పీఠాధిపతులు వీళ్ళందరూ ఏం చేయాలంటే, బాస్ జరిగిందేదో జరిగిపోయింది. మమ్మల్ని క్షమించేయండి. ఇప్పుడు ఈ విషయంలో ఐ యామ్ నాట్ టేకింగ్ ద సైడ్ ఆఫ్ క్రిస్టియానిటీ. కాకపోతే వాళ్ళ పోప్ ఉన్నాడు చూసారా? ఆ పోప్ గాడు ఏం చేస్తాడంటే, కొంతమంది పోపులు సంవత్సరానికో 2, 3 ఏళ్లకో కొన్ని అపాలజీస్ ఇస్తారండి. అంటే మేము ద్రోహం చేసాం, మేము డిస్క్రిమినేట్ చేసాం, కొన్ని జాతుల్ని అంతరింపజేసాం, వాళ్ళ పట్ల వివక్ష చూపించి వాళ్ళ పిల్లల్ని నాశనం చేసామని ఓపెన్ పబ్లిక్ అపాలజీస్ ఇస్తాడు. ఓకే. అలాంటి అపాలజీస్ మనోళ్ళు స్టార్ట్ చేయాలండి. తప్పు చేసిందన్న ఒప్పుకుంటే కనీసం ఫస్ట్ గౌరవం నిలబడుతుంది. అక్కడేం వాడేమి గొప్పోడు అనట్లేదు. వాళ్ళేం చేశారు దుర్మార్గులు మొత్తం ఆ! డిస్క్రిమినేట్ ఏ చేసి ఏ ఏ ఏ హత్యలు చేసి మతమైనా సార్, ఏ మతమైనా సార్ ఒకటే నా ఉద్దేశంలో ఉన్మాదాన్ని పెంపొందిస్తదే తప్ప, అదిగ హ్మ్. మత పిచ్చిని లేపడం తప్ప, ఇతరుల మీద పడి నువ్విది, నువ్వది వాళ్ళ లోపాలు ఆలోచించడం తప్ప, ఏ మతం గూడా మంచిగా బతకడం కోసం చూపించిందయితే నాకు లేదు. అప్పుడు అలాంటిది మాదొక స్పిరిచ్యువల్ ఆధ్యాత్మిక మతం అని చెప్పుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఈ ఏ బుక్స్ అయితే ఈ డిస్క్రిమినేషన్‌ని ఫార్వర్డ్‌కి ముందుకు తీసుకొస్తున్నాయో వాటిల్లో ఉన్న పీసెస్‌ని లేపనైనా లేపేయాలి లేదా బుక్కుని లేపేయాలి. ఇప్పుడు వాళ్ళు మనుస్మృతిని డిఫెండ్ చేయడం చేతగాక చేతులెత్తేసారు. అది అసలు ఎవడో రాసాడో మాకు తెలీదు. మాకు దానికి సంబంధం లేదు అన్నారు. ఓకే. హ్మ్. కనీసం పోనీ అలా ఆ మాట అన్న తర్వాత దాన్ని తిడితే ఊరుకోవాలి. కానీ వీళ్ళకి కడుపు మంట ఆగట్లేదు. అవును. మేమేమో ఆగట్లేదు. పట్టించుకోమంటున్నాం కదా! అయినా సరే ఎందుకు తిడుతున్నారని. అదే మాట అందులో 1/10% అనుకుంటా. 1/10% భగవద్గీతలో రాసింది. ఎవడి పనులు ఆడే చేయాలి. కొత్త పనులు చేయకూడదని. మరి దాన్ని మాత్రం డిఫెండ్ చేస్తారు. ఇందాక ఆ బ్రహ్మ ఉన్నట్టు. రైట్? అవునవును. సో, ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఇదేనండి. యాక్సెప్ట్ థట్ దే హావ్ బీన్ మిస్టేక్ మేడ్. ఒకసారి యాక్సెప్ట్ చేసిన తర్వాత అందరం సమాన లెవెల్‌లో ఉంటాం. ఓకే. నువ్వు ఎక్కువ కాదు. నేను తక్కువ కాదు. ఇప్పుడు మన ప్రాబ్లమ్ ఇప్పుడేంటంటే ఇన్ని వందల సంవత్సరాల పాటు ఉన్నది ఒక రాత్రిలో పొమ్మంటే పోదు. ఆ విషయం హ్మ్. యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే కులాంతర వివాహాలకి ప్రొటెక్షన్ ఏర్పాటు చేయడం. ఓకే. అవును. ఫలానా అవును. ఫలానా కులపోడు వచ్చి నా కూతురిని చేసుకున్నాడని నన్ను చంపేస్తే వాడిని హీరోని చేస్తున్నారు మన సన్నాసులు. ఓకే. అంతే గదా! హంతకులని హీరోని చేస్తున్నారు. ముందు అది ఆపాలి. ఓకే. హత్య అస్సలు వాస్తవంగా ఏమాత్రం మీరిప్పుడు ఆ మాట అన్నందుకు అంటున్నాను సార్. వీళ్ళు పూజించే ప్రతి దేవుడు హంతకుడే గదా సార్! ఎవరున్నారు వేరే వాళ్ళు? ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీబడీ ఈస్ దాన్నేమంటారు ఒక మారణాయుధం చేత్తో పట్టుకున్నాడు. ఒక కృష్ణుడు ఒక్కటే ఆ! అదేంటి ఫ్లూట్ చంపడం పట్టుకుంటాడు అంటూ గానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేశారు సార్. ఇప్పుడు వీళ్ళు యాహ్! యాహ్! ఎవరైతే గుళ్ళలో పెట్టి పూజిస్తున్నారో, వాళ్ళు ప్రతి ఒక్కరు హత్య చేసిన వాళ్ళే. ఏదో ఒక విధంగా అది ఎవరిని చంపలేదో చెప్పమనండి ఒకసారి. అధర్మాన్ని చంపారని ఆళ్ళు కథలు చెప్పుకుంటారు గానీ బట్ మై పాయింట్ ఈస్ వీళ్ళకి నేను చెప్పొచ్చేది ఏంటి అంటే దేవుళ్ళని పూజించుకుంటారా? పూజించుకోండి. కులాలను మాత్రం వదులుకోవడానికి ఏ క్షణం అయితే మీరు ఇది ఉత్సాహం చూపిస్తారో దెన్ యూ హావ్ లైఫ్ ఆఫ్ దిస్ హిందూయిజం. ఆర్ ఎల్స్ ఇప్పుడేంటంటే మా హిందుత్వ ఫెర్వర్ ఏదైతే ఉందో చూసారా? అబ్బా! మాకు రామ మందిరం వచ్చేసింది. యూసీసీ వచ్చేస్తుంది. అయ్యొచ్చేస్తుంది. రామరాజ్యం వచ్చేస్తుంది. బొక్క భోషాణం వస్తదండి. ఓకే. హ్మ్. బొక్క భోషాణం వస్తాయి. ఏమి రావు. ఓకే. ఇవన్నీ వచ్చిన తర్వాత పగిలిపోయేది ఎవడికి అనుకుంటే వాళ్ళేమో పక్కనోళ్ళకి పగిలిపోతాయి. ఈళ్ళకే పగులుతాయి. ఈళ్ళకి ఆ సంగతి తెలియట్లేదు. అదే. వన్స్ అదే. అదే. వన్స్ వాళ్ళు గనక రాజ్యాంగం పవర్ తగ్గించి ఆల్టర్‌నేటివ్ పవర్ గనక పెంచడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ పగిలిపోయేది ఈ మెజారిటీ అనుకునే హిందువులకే. అందులో ఉన్న కొన్ని పర్టిక్యులర్ వర్గాలకి అడ్డంగా పగిలిపోబోతుంది. సో, కాబట్టి దే బెటర్ టేక్ కాగ్నిసెన్స్ అన్నమాట. అరేయ్! ఎవడికి బెనిఫిట్ కోసం ఇవన్నీ చేస్తున్నారు అన్న సంగతి వాళ్ళు ఆలోచించుకొని పెట్టుకోవాలి. హ్మ్. రైట్ సార్ అయితే. ఇది ఒక్క నిమిషం సార్. ఇంకొక 2, 3 మాట్లాడతా చిన్న టాపిక్స్. యాహ్! ఈ చిన్నజీయర్ ఒకసారి ఒక మాట అంటే ఆల్రెడీ ఫేమస్ ఇదివరకు డిస్కస్ చేసిర్రు కావచ్చు దీని మీద. ఇది కోడిని తింటే కోడిలాగా, పందిని తింటే పందిలాగా, మేకని తింటే మేకలాగా ప్రవర్తిస్తారు అని అన్నాడు. మరి మనిషి లెక్క ప్రవర్తించాలంటే ఏం తినాలో చెప్పలేదు. మనిషినే తినాలండి. ఆళ్ళు తింటున్నారు గదా! ఆల్రెడీ. మనుషుల మెద మనుషుల మెదళ్ళు తింటున్నారు గాబట్టి, వాళ్ళని వెధవలుగా ఉంచుతున్నారు గాబట్టి, సగం బ్రెయిన్ ఆళ్ళు తినేస్తే, మిగతా సగంతో ఈడు జస్ట్ పని చేస్తున్నాడు అంతే ఆడి కాళ్ళ దగ్గర పడి. సో, అదే వాళ్ళు తినేది అదేనండి.
మనిషి మీద తింటున్నాడు కాబట్టి అట్లాంటి పనులు చేస్తున్నాడు. అలా ఈ గత కొంతకాలం నుంచి అబ్జర్వ్ చేస్తే సార్, ఇది మాది హిందూ మతం గాదు, సనాతన ధర్మం అంటున్నారు. అసలు ఈ పదాన్ని ఎందుకు మార్చుకున్నారు సార్ ఈళ్ళు? సిగ్గేసిందండి. స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్సర్ సిగ్గేసింది. ఎందుకంటే హిందూ అనే పదానికి అది ఫారినర్ ఇచ్చింది, ఇక్కడ పుట్టింది కాదు అన్న సంగతి వాళ్ళకి బాగా హ్యామరింగ్ చేశారు. ఆ హ్యామరింగ్ చేసింది కూడా అంత 4, 5 ఇయర్స్ నుంచే అది జరుగుతుంది. లేదు 4, 5 కూడా కాదు, అంత లేదు. 3 ఇయర్స్ కావచ్చు అంతే. అది ఈ హ్యామరింగ్ ఎందుకు జరిగిందంటే స్టార్టింగ్ లోనే మన అతని పేరేంటి, దయానంద్ సరస్వతి ఉన్నాడు కదా, హీ డిడ్ నాట్ లైక్ ద వర్డ్ హిందూ. ఆ! ఓకే, అతను హిందూ అన్న పదాన్ని నచ్చలేదు. ఎందుకంటే అప్పటి కాలంకే అతనికి అర్థమైపోయింది, అర్థమైంది ఇట్స్ పబ్లిక్ నాలెడ్జ్ దట్ హిందూ ఇస్ జస్ట్ అ వర్డ్ గివెన్ టు బై సమ్మన్ ఎల్స్. రైట్. ఓకే, అప్పుడు ఇప్పుడు మార్చుకోవాల్సి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా వాళ్ళందరినీ మనం చింకీ అని పిలిచామనుకోండి, అది డెరగేటరీ టర్మ్ అనుకోండి, బట్ మనం చింకీ గళ్ళు అన్నాం అనుకోండి, వాళ్ళు వీఆర్ చింకీస్ అని అనుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుందో చెప్పండి. అట్లా అంటే హిందూ మనం అనే పదం కూడా అంత ఎగ్జాక్ట్ అసహ్యమైన పదం అనేది తెలిసిపోయింది వీళ్ళకి. సో కాబట్టి అంతకుముందు అందరూ తెలవదు మళ్ళా ఈ సన్నాసులకు. చదువుకోలేదు కదండి, వాళ్ళకి అంత సినిమా లేదు. ఆహా! హిందూ అనే ఇప్పటికి కూడా పదాన్ని మేము హిందువులము అనే వాళ్ళున్నారు. కామెంట్స్‌లో నేను చూస్తా, "అరేయ్! హిందూ దేశంరా ఇది." అరే! హిందూ దేశం ఏందిరా పిచ్చి, ఏం మాట్లాడుతారో తెలవదు. మీరు వేరే దేశాలకెళ్ళిపోండిరా ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు. నాకో డౌట్ సార్, ఇప్పుడు ఈ అప్లికేషన్‌లల్ల ఎక్కడైనా మనం గవర్నమెంట్ వాటికి అప్లై చేసే దగ్గర రిలీజియన్ అనే ఒక ఆప్షన్ ఉంటది. దాంట్లో ఎన్ని రోజులు హిందూ అని చెప్పి పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు సనాతన ధర్మం అని పెట్టుకుంటారా ఏంది? లేదండి, అది జరగని పని కాదు. ఓన్లీ జస్ట్ ఏంటి డైవర్షన్ టాక్టిక్ అనమాట. హిందూ అంటే రిలీజన్ అంటారని చెప్పి, సనాతన అంటే ధర్మం అంటారని చెప్పి. ఇట్స్ డిఫరెంట్ షిట్ ఇన్ ద సేమ్ సారీ ఇట్స్ సేమ్ షిట్ ఇన్ 2 డిఫరెంట్ బౌల్స్ అండి. ఆ బౌల్ కలర్ వేరంతే, లోపల ఉన్న అశుద్ధం ఒకటే. ఓకే, చెప్పుకోవడానికి అట్లా చెప్తారనమాట, మాది రిలీజన్ కాదు ధర్మం. ఇట్స్ ద సేమ్ ఎగ్జాక్ట్ థింగ్. ఆ! ఇది గరికపాటి గారు ప్రవచనాల్లో చెప్పుకుంటూ ఏమన్నాడంటే, శ్రీరాముడు సాధారణ మనిషి. శ్రీరాముడు అనేవాడు సాధారణ మనిషి. తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనలాంటి వాళ్ళు మనమే దేవుని చేశాము అని చెప్తారు. మరి కరెక్ట్. సాధారణ మనిషి అసాధారణంగా వేలాది సంవత్సరాలు ఎట్లా జీవించిండు సార్? ఎట్లా వేలాది సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసిండో నాకైతే అర్థం కాదు. లలితంగా, ముచ్చటగా లేదా కాస్త ఎక్సైటింగ్‌గా చెప్పటానికి కథలు రాసుకున్నారని ఆయన ఇంకో చోట ఒప్పుకున్నాడు. దాన్ని ఇక్కడ మనం అన్వయించుకోవాలన్నమాట. సో, ఇప్పుడు 10,000 ఇయర్స్ అన్న చోట 10,000 డేస్ అని పెట్టండి. ఈక్వివలెంట్‌గా సరిపోద్దండి. ఓకే. రైట్. సో, ఒక మనిషి అంతకాలం బతికాడు, అంతకాలం జీవించాడు అంటే 10,000 డేస్ ఇస్ ఫెయిర్ ఎనఫ్. 365 1 ఇయర్ కదా! 3,650 అంటే 10 ఇయర్స్ కదా! ఓకే. ఆ లెక్కన చూసినా సరే ఒక 40 ఇయర్స్ ఎక్స్‌ట్రా, ఓ 40 ఏళ్ళు పాలించాడంటే సరిపోద్ది. 10,000 డేస్ ఇస్ అ గుడ్ ఎనఫ్ నంబర్. వాళ్ళ నాన్న 60,000 ఇయర్స్ బతికాడంటారు కదా, మన దశరథుడు. అదే దశరథుడు. కన్వర్ట్ దట్ టు డేస్ అండి. 60,000 డేస్ అంటే అతని వయసుకి సరిపోద్ది. సుమారుగా ఎంత 60, 70 ఏళ్ళా? 365 డేస్ ఒక ఇయర్ అనుకుంటే వాటెవర్, లెట్స్ నాట్ గెట్ ఇంటు నంబర్స్ నౌ. ఆల్‌మోస్ట్ సో, అదంతా మనకు. సో అన్ని సంవత్సరాలు బతికాడు అంటే దెన్ ఇట్ ఇస్ ఫెయిర్ ఎనఫ్ అండి. అక్కడ ఇది కాదు. ఆ రోజులు అన్న మాటల్ని ఎవడో అత్యుత్సాహంతోటి తీసుకెళ్ళి సంవత్సరాలను పెట్టుంటాడు నా డౌట్. అదండి. రైట్ సార్, అయితే థాంక్స్ అలాట్ ఫర్ జాయినింగ్. ఓకే సార్. థాంక్ యూ సార్.